మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. సో ఏప్రిల్ నెలలో తెలంగాణలో కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ మెయిన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే. సో కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ నుంచి వచ్చిన టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్లో మోర్ దాన్ 95% రెగ్యులర్గా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ నిర్వహించిన క్లాసుల్లోంచి వచ్చిందని చెప్పడానికి సో చాలా గర్వంగా, చాలా సంతోషంగా కూడా ఫీల్ అవుతూ ఉన్నాం. సో ఈ క్లాసెస్ చాలామంది క్లెయిమ్ చేస్తూ ఉన్నారు, మా దగ్గర నుంచే కంటెంట్ ఫుల్ ఉందని చెప్పి. బట్ పూర్తి స్థాయిలో ప్రూఫ్స్తో సహా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ ఈ సెషన్లో మీకు అందిస్తూ ఉంది. ఇంకా విచిత్రం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఆప్షన్స్ కూడా కలవడం మాకు కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. సో ఇది ఎందుకు చెప్తున్నామనంటే ఏ విధంగా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ ఒడిసిపట్టింది అని చెప్పడానికి. సో అంటే ఒక ఈవెంట్ జరిగితే ఏ కోణంలో క్వశ్చన్ రావచ్చు, ఆప్షన్స్ ఎలా ఉండొచ్చు అన్న అంశాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించిన మేరకే ఈ విధంగా ఫలితాలను సాధిస్తున్నాం. సో ఎన్నెన్నో సందర్భాల్లో చూసినాం. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో 26 బిట్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకు వచ్చినాయి. అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అయితే ఏకంగా 54 బిట్స్, పర్టికులర్లీ సెకండ్ పేపర్కి సంబంధించిన ఎవ్వరూ కవర్ చేయని విధంగా 50+ క్వశ్చన్స్ వచ్చినాయి. అవి కూడా మీకు వీడియోస్ అని చేసి చూపించినాం. ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ కానిస్టేబుల్ మెయిన్స్లో కూడా, ఈవెన్ ఎస్ఐ మెయిన్స్లో కూడా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అపియర్ అయినాయి. బట్ టైం ఇబ్బందుల వల్ల చేయలేకపోయినాం. ఇప్పుడు కాస్త ఫ్రీ అయినందుకు కానిస్టేబుల్ది మీకు చూపిస్తున్నాం. సో ఇది చూడండి, మనకు ముందు క్వశ్చన్ వదిలేసేయండి, ఆప్షన్స్ చూడండి. ఇల్టుట్మిష్, సో బాల్బన్, అల్లావుద్దీన్ ఖిల్జీ. సో ఈ గియాసుద్దీన్ రెండు మాత్రమే మారినాయి. సో ఆప్షన్స్ కూడా వచ్చిన సందర్భాలను ఇక్కడ ప్రత్యక్షంగా మేము చూపిస్తున్నాం. సో మీకు ఇక్కడ ఈ ఎగ్జామినేషన్ డే, ఈ వీడియో నేను చేసింది మార్చ్ 28 నాడు చేసిన వీడియో. ఇది మార్చ్ 28 నాడు 8 AM స్టార్ట్ అయింది లైవ్. అది మీకు తెలిసింది ఎప్పటి నుంచో. ఆప్షన్స్ కూడా కలిసిన క్వశ్చన్. సో ఇది హూ ఇంట్రడ్యూస్డ్ నవరోజ్ ఫెస్టివల్ అని చెప్పి వచ్చింది. మనం ఇచ్చిన క్వశ్చన్ విచ్ రూలర్ ఇంట్రడ్యూస్డ్ నవరోజ్ ఫెస్టివల్ ఇన్ ఇండియా అని. సో అది మరి మీకు అనుమానం రావచ్చు, ఇది హిస్టరీకి సంబంధించింది కదా అని చెప్పి. ఇది ఎందుకు మరి కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఎందుకు తీసుకొచ్చినామంటే నవరోజ్ పండుగను ఈ సంవత్సరం ప్రత్యేకంగా జరుపుకున్న నేపథ్యంలో సో అప్పట్లోనే ఈ ఎస్ఎన్ఎస్ రీసెర్చ్ టీమ్ ఏదైతే గుర్తించింది ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి మనం దీన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో దగ్గరగా ఉండే రూలర్స్ని ఆప్షన్స్లో ఉంటాయని చెప్పి కూడా అంచనా వేసినాం. ఆ అంచనా 99% కూడా సరైందని చెప్పి మీకు ఇక్కడ ఫలితం చూపిస్తూ ఉన్నది. రైట్. సో ఇది మనకు ఒక క్వశ్చన్. సో మన క్లాస్ రెగ్యులర్గా ఫాలో అయిన ఆస్పిరెంట్స్ అందరూ దీన్ని సరిగా సమాధానం చేసి ఉంటారని విశ్వసిస్తూ ఉన్నాం. అండ్ నెక్స్ట్ మనకు ఓకే ఇన్స్క్రిప్షన్స్ మనకు మన కేరళ రాష్ట్రంలో పామ్ లీఫ్ ఓకే మనకు మ్యూజియం ఒకటి వచ్చింది. రకరకాల సందర్భాల్లో సాంస్క్రిట్కి సంబంధించిన ఇన్స్క్రిప్షన్స్ వచ్చినప్పుడు ఏ విధంగా ఇన్స్క్రిప్షన్స్ పైన క్వశ్చన్స్ రావచ్చు అని అంచనా వేసినాం. సో మనకు రైట్ హాతిగుంప ఇన్స్క్రిప్షన్ ఇది చెప్పినప్పుడు మిగతా రకాల ఇంకొక క్వశ్చన్లో మనకు గిర్నార్ ఇన్స్క్రిప్షన్ గురించి అడిగినారు. సో అన్నిటి గురించి ఒక్కసారిగా చెప్పుకుంటూ వెళ్ళాము. సో ఇంకా ఈ విధంగా పూనాలో ప్లేట్లకు సంబంధించిన అంశాలని వేరే క్లాస్లో అందించడం, ఈ విధంగా సమీపంలోకి చాలా సందర్భాల్లో ఇది మనం సెప్టెంబర్ 27, 2022 నాడు నిర్వహించిన క్లాస్లోని అంశము. అండ్ నెక్స్ట్ ద న్యూ నేమ్ గివెన్ టు ఢిల్లీస్ రాజ్పథ్. ఢిల్లీలోని రాజ్పథ్కు ఏమి ఇచ్చినారు చూడండి. రాజ్పథ్ ఇక కర్తవ్యపథ్. హెడ్డింగ్ చూసి మీకు జస్ట్ అట్లా మైండ్లో ఉండిపోయినా చాలు, ఈ ఆన్సర్ చేసి ఉండేవాళ్ళు మీరు. సో ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ క్లాసెస్ రెగ్యులర్గా ఫాలో అయిన వాళ్ళు ఇది 100% చేసినారు. హెడ్డింగే అది పెట్టినాం. సో ఇది మాత్రమే కాదు, తర్వాత రౌండప్ ఇచ్చినాం, రౌండప్లో చెప్పినాం. ఆ తర్వాత నేమ్ చేంజెస్ అని చెప్పి ఒక ప్రత్యేకమైన సెషన్ కండక్ట్ చేసి మారిన అన్ని పేర్లను కూడా ప్రస్తావించినాం. ఈ విధంగా ప్రతి అంశము మోర్ దాన్ 1 టైం మనకు అపియర్ అయింది. రైట్. సో ఇది మనం డిస్కస్ చేసిన 3వ క్వశ్చన్. యాస్టీస్గా వచ్చినా కూడా మీకు చూపిస్తున్నాను. రాజ్పథ్, కర్తవ్యపథ్. ఇంతకుముందు ఆప్షన్స్ చూపించినాను.
నెక్స్ట్ మళ్ళీ ఇది ఇరాన్ ఇన్స్క్రిప్షన్కు సంబంధించింది. గిర్నార్ ఇక్కడ వచ్చింది చూడండి, గిర్నార్ ఇన్స్క్రిప్షన్. సో ఈ ఇన్స్క్రిప్షన్స్ గురించి వేరు సందర్భాల్లో మనం చాలాసార్లు డిస్కస్ చేసినాం. కాబట్టి రెగ్యులర్గా ఫాలో కండి. ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ నిర్వహించే కరెంట్ అఫైర్స్లో ఉచితంగా మీకు అందిస్తూ ఉన్నది. మేము కోరుతుందల్లా ఆ క్లాస్లో ఒకటే, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, దట్స్ ఆల్. సో ఈ వీడియో కూడా మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. సో మరింత ఉత్సాహంతో మీకు ఇంకా మంచి కంటెంట్, నాణ్యతాయుతమైన కంటెంట్, సో 100% మీకు రావాలి, ఎగ్జామినేషన్లో మార్కులు గరిష్టంగా స్కోర్ చేయాలన్న లక్ష్యంతో చేస్తాం. సో ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాం, తెలంగాణలో రాబోతున్న మనకు ఈ గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో మన కంటెంట్ నుంచి 100+ క్వశ్చన్స్ టార్గెట్గా పెట్టుకున్నాం. త్వరలో మనకు జరగనున్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్ June 11th నాడు ఉన్నది తెలంగాణలో. దాంట్లో కూడా మ్యాక్సిమంగా 30 to 40 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 150. మనకంటే కరెంట్ అఫైర్సే 30 to 40 మించి ఉండవు. కాబట్టి మ్యాక్సిమం క్వశ్చన్స్ 25 పైనే వచ్చేలా జాగ్రత్త పడుతున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఉన్న గ్రూప్ 2 ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ వచ్చి కండక్ట్ చేస్తే 30 క్వశ్చన్స్ కేటాయించినారు కరెంట్ అఫైర్స్కి. మినిమంగా 20+ వచ్చేలా క్లాస్లను రీడిజైన్ చేసి మీకు అందిస్తాము. సో రైట్. మరి రిషి సునాక్, ఇవి చాలా సందర్భాల్లో నేను ఇక్కడ కూడా మనం హూ ఇస్ ద యంగెస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ యూకే అన్నప్పుడు రిషి సునాక్ ఈ అంశాలను ప్రస్తావించడం. కమలా హ్యారిస్ ఎన్నిసార్లు చెప్పినానో మీ అందరికీ తెలుసు. అసలు అమెరికాలో ఒక కొత్త అపాయింట్మెంట్ జరగానే పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్, సో ఎంబడే అన్నీ గుర్తు చేస్తూ వెళ్తున్న మీ అందరికీ తెలిసిందే, రెగ్యులర్ ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడాను. సో మనకు మన్మీత్ సింగ్ అని చెప్పి వారికి సంబంధించి కాదు, కృష్ణ వావిలాలా కావచ్చు, రాజు బద్యాల్ కావచ్చు, వీళ్ళు చెప్పినప్పుడల్లా మనం కమలా హ్యారిస్ సో ఈ విధంగా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటాము. అండ్ నెక్స్ట్ మనకు కొత్తగా గవర్నర్లు మారిన సందర్భంగా మనం ఇచ్చిన కంటెంట్తో సహా పూర్తిగా మ్యాథ్స్ ఫాలోయింగ్ 1-2 తెలిసిన ఆన్సర్ చేయొచ్చు. మనకు అబ్దుల్ నజీర్ 2 సార్లు డిస్కస్ చేసినాను నేను. సో మనకు మీకు అందరికీ ఇది కూడా తెలిసింది, ఇది మన నోట్ల రద్దును సమర్థిస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ అప్పుడు కూడా అబ్దుల్ నజీర్ గురించి డిస్కస్ చేసినాను. సో ఈ విధంగా ఆయన ఈ అంశాలు వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకు చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలసీ హాస్ బీన్ అప్రూవ్డ్ బై యూనియన్ గవర్నమెంట్ ఎయిమ్స్ టు బూస్ట్ కంట్రీ స్పేస్ డిపార్ట్మెంట్. దేశానికి సంబంధించిన అంతరిక్ష పరిశోధనను ముందుకు తీసుకెళ్ళేది ఏది అన్నాడు. ఇండియన్ స్పేస్ పాలసీ 2023. చూడండి, ఇండియన్ స్పేస్ పాలసీ 2023 యాజ్ ఇట్ ఈస్గా. సో మీకు ఇక్కడ ఎగ్జామినేషన్లో వచ్చిన స్టేట్మెంటు, మన దగ్గర కండక్ట్ చేసిన క్లాస్ మాత్రం మార్పు లేదు. సో ఈ క్లాస్ మనకు April 8th నాడు, సో వెరీ రీసెంట్గా రైట్. సో మరి మరొకటి ఏంటంటే, ఈ ఎగ్జామినేషన్ మనకు టీచ్ చేసింది ఏప్రిల్ నెలలో జరిగిన ఈవెంట్స్ కూడా క్వశ్చన్స్ రూపంలో వచ్చినాయి. అంటే ఎగ్జామ్ గతంలో నెల రోజుల ముందు మనం క్వశ్చన్ పేపర్ తయారవుతుంది అనుకుంటే అట్లా కాదు, చాలా ఇంకా లేట్గానే ప్రాబబ్లీ 15 days ముందే తయారు చేస్తున్నట్టున్నది. కాబట్టి అప్పటిదాకా మనం ఈవెంట్స్ అప్డేట్ అవుతూ ఉండాల్సి ఉంటుంది, రైట్. సో అండ్ ఇప్పుడు మనం చెప్పుకుంటుంది ఏదో మేము చెప్పినవి ఇన్ని వస్తున్నాయని, అదొకటి కంపల్సరీగా ఉన్న పాయింట్. దాంతోపాటు రానున్న ఎగ్జామినేషన్లో మన ఓరియంటేషన్ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో ఆ ఓరియంటేషన్ ఇప్పుడు మీరు ఏ విధంగా వస్తాయి క్వశ్చన్స్, ఇవన్నీ తెలుసుకొని చేయడం కంటే బ్లైండ్గా ఎస్ఎన్ఎస్ కరెంట్ అఫైర్స్ ఎర్లీ మార్నింగ్ 8 o'clock లైవ్ ఫాలో అయినా చక్కగా మీకు సరిపోతుంది, రైట్. సో ఈ విధంగా ఇండియన్ స్పేస్ పాలసీ 2023 యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. అండ్ నెక్స్ట్ మనం చూడండి, NILP న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్, అదే హెడ్డింగ్ తోటి అండ్ మోర్ ఓవర్ ఇది కేవలం నేను 1-2 సార్లు చెప్పినా అనుకుంటే పొరపాటే. రెగ్యులర్గా ఫాలో అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ తెలుసు, నూతన విద్యా విధానం వచ్చినప్పుడల్లా నేను 1968 చెప్తా. కొటారి కమిషన్ మేరకు మొదటి విద్యా విధానం, 86 రెండవ విద్యా విధానం, 2020 మూడవ విద్యా విధానం, అండ్ నెక్స్ట్ న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ ఇటీవల తీసుకున్నాం, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్, అన్నీ మీకు చెప్తూ ఉంటాను. సో న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రామ్ NILP అనే యాస్టిస్గా మనకు వచ్చేసింది, రైట్. సో 1037 crore దీనికి కేటాయించినారు. 700 crore యూనియన్ గవర్నమెంట్ ఇస్తే ఆయా రాష్ట్రాలన్నీ కూడా మరొక 237 crore యాడ్ చేసుకుంటూ ఉంటాయి, రైట్. అండ్ నెక్స్ట్ మనకు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ UN హ్యాబిటేట్ అవార్డ్, ఇక్కడ చూడండి జాగా మిషన్. సో ఇది ఒకసారి కాదు, జనవరి ఫిబ్రవరి రౌండప్ చెప్పినప్పుడు అప్పుడు చెప్పినాను, క్వశ్చన్ రూపంలో బోలెడు సార్లు నేను మీకు గుర్తు చేసినాను. ప్రతి ఇనిషియేటివ్ని మీకు మేము అందించినాం. ఇక్కడ యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ మనకు ఎగ్జామినేషన్లో ఏ విధంగా అపియర్ అయినా చూపిస్తున్నాం. సో అది మనకు కొంచెం క్వశ్చన్స్ ఈజీగా ఉండే కొంచెం క్వశ్చన్స్ ఈజీగా ఉండే కానిస్టేబుల్ స్ట్రైట్గా ఉన్నాయి.
కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ కావచ్చు, చాలా కఠినంగా వచ్చిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కావచ్చు, టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కావచ్చు, అన్నింటిలో కూడా మ్యాక్సిమం కవరేజ్ అందిన విషయం మీరు స్పష్టంగా ఇక్కడ చూడొచ్చు. నెక్స్ట్ మౌంట్ మెరాపికి సంబంధించింది అగ్నిపర్వతం. సో అది బద్దలవ్వగానే మనం క్లాస్ సెషన్ కండక్ట్ చేసుకున్నాం. అండ్ అట్లా జస్ట్ మీరు నోట్స్ రాసుకోకుండా చూసినా సరే గరిష్ట స్థాయిలో మార్కులు పొందే అవకాశం ఇక్కడ మనకుంది. సో ఇది మార్చ్ 13th నాడు కండక్ట్ చేసిన క్లాస్లో చెప్పింది. అండ్ నెక్స్ట్ మనకు ఇక్కడ ఇంకోటి కూడా మీకు ఇది చాలా ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ ఈక్వలెంట్ టు నోబెల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్. దానికి సంబంధించి చూడండి, నోబెల్ ప్రైజ్ సమానము అని చెప్పి సిఆర్ రావుకు వచ్చిందని చెప్పినాను. ఇది ఎప్పుడు కండక్ట్ చేసిన క్లాస్ అండి? April 11th నాడు. ఇంకొక విచిత్రం చెప్తాను మీకు. ఇప్పుడు April 11 మన కానిస్టేబుల్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగింది? April 30వ తేదీ. April 30వ తేదీ ఇచ్చిన క్లాస్ ఇది. సో ఆస్పిరెంట్స్ అందరికీ తెలుసు, April 30వ తేదీ అంటే ఎగ్జామ్ జరిగిన రోజే మనము ఇచ్చినాం క్లాస్. అందులో కూడా మళ్ళీ ప్రస్తావించినాం ఇది. సో క్లియర్గా చూడండి. అప్పుడు గీసిన గీత కూడా ఇంకా ఉన్నది. April 30వ అంటే ఎగ్జామ్ జరిగిన రోజు. ఇది కూడా చెప్పడానికి కారణం, ముగ్గురు ఆస్పిరెంట్స్ ఫోన్ చేయడం జరిగింది. సార్ మీరు ఈరోజు రిలీజ్ చేసినారు, సో టైం ఉందని చెప్పి క్లాసు విని వెళ్ళినందుకు మాకు 1 మార్క్ వచ్చింది, మళ్ళీ అది యాజ్ ఇట్ ఈస్గా వచ్చేసింది. చూడండి, నోబెల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్ అంటాం, ఇక్కడ కూడా అదే పెట్టినాం, నోబెల్ ప్రైజ్ ఫర్ స్టాటిస్టిక్స్ అని చెప్పి యాజ్ ఇట్ ఈస్గా ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ నోబెల్ స్టాటిస్టిక్స్ సమానం కళ్యంపూడి రాధాకృష్ణరావు సిఆర్ రావు అని చెప్తున్నాం. సో ఇది ఈవెంట్ జరిగినప్పుడు జరిగింది, రౌండప్లో భాగంగా వచ్చింది. సో ప్రతి నెలకు సంబంధించిన రౌండప్ కూడా ఎస్ఎన్ఎస్ మీకు అందిస్తుంది. రెగ్యులర్ డేలో మనకు క్వశ్చన్స్ అడిషనల్ బెనిఫిట్ అవుతాయి. క్వశ్చన్స్ చూడడం వల్ల ఏంటి లాభం? ఇంతకుముందు మనం చూసినాం, నవరోజ్ పండుగకు సంబంధించి అది ఈవెంట్ని ప్రధానంగా తీసుకొని క్వశ్చన్ డిస్కస్ చేసినాం. క్వశ్చన్స్ ప్రతిరోజు క్లాస్ చూడడం వల్ల ఆ క్వశ్చన్స్లోంచి మళ్ళీ మనకు 2-3 తగులుతాయి. నెక్స్ట్ ఈవెంట్ చదవడం వల్ల కనీసం ఇట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి రెగ్యులర్గా మనం కండక్ట్ చేసే క్లాసులకు ఆస్పిరెంట్స్ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. 8 o'clock ఎట్లాగూ ఫ్రీనే, మీకేమి 5 MP కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఎట్ ద సేమ్ టైం రౌండప్స్ కండక్ట్ చేస్తాం. ప్రతి నెల రౌండప్ ఆల్రెడీ జనవరి ఇచ్చినాం, ఫిబ్రవరి ఇచ్చినాం, మార్చ్ ఇచ్చినాం, ఏప్రిల్ ఇచ్చినాం. మే నెల ఇంకా 1 వారం కూడా పూర్తి కాలేదు. 4 నెలల రౌండప్స్ మీకు అందుబాటులో ఉన్నాయి. 4 నెలల రౌండప్స్ ఎవరన్నా మళ్ళీ ఒకసారి తిరిగేస్తే రాబోయే ఎగ్జామినేషన్ ఏదైనా సరే మినిమం 60 to 70% కరెంట్ అఫైర్స్ నుంచి వచ్చే క్వశ్చన్స్లో 60 to 70% మళ్ళీ మీకు బ్యాంకులో అమౌంట్ డిపాజిట్ చేసుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉన్నట్టుగానే మీరు భావించాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మనకు ఓరియంటేషన్ ఎస్ఎన్ఎస్ అనే ఈ ఆర్గనైజేషన్ గుడ్డిగా కరెంట్ అఫైర్స్ చెప్పడము, ఏదో 1-2 అంశాలు ప్రస్తావించడం కాకుండా వెరైటీ ఆఫ్ ఇష్యూస్ అందరినీ మీకు అందిస్తుంది. క్వశ్చన్స్ రూపంలో ప్రతి టాపిక్కి 1 లేదా 2 క్వశ్చన్స్ ప్రతి ఆప్షన్ డిస్కస్ చేయడం మూలంగా వాస్ట్గా ఆస్పిరెంట్స్ నాలెడ్జ్ని పొందుతున్నారు. ఈ విధంగా వాళ్ళు సమాధానాలు కూడా చేస్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎన్నో సందర్భాలు ఎప్పుడు యూనిసెఫ్ వచ్చినా న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే యూనిసెఫ్ అంటాం, ఎప్పుడు ఐఎల్ఓ వచ్చినా జెనీవా కేంద్రంగా పనిచేసే ఐఎల్ఓ, ఎప్పుడు ఎఫ్ఏ వచ్చినా రోమ్ కేంద్రంగా పనిచేసేది, ఎప్పుడు వరల్డ్ బ్యాంక్ వచ్చినా మనకు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసేది. రెగ్యులర్గా నేను యూజ్ చేసే వర్డ్స్ ఇవి. సో మీరు క్లాస్ అటెండ్ అవునప్పుడు క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు, కంటెంట్ వినొచ్చు. అండ్ ఇలాంటివి వచ్చినప్పుడు నేరుగా దాని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది, అదేవిధంగా ఏ డేట్ నాడు దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం, ప్రత్యేకత ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వచ్చిన ప్రతిసారి నేను మీకు చెప్పేది October 16th అనేది మనకు ప్రపంచ ఆహార దినోత్సవం, September 16th ఓజోన్ డే, October 16th ప్రపంచ ఆహార దినోత్సవం, November 16th వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే, December 16th విజయ్ దివస్. ఎన్నోసార్లు యూనిసెఫ్ అంటే న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే డేట్ తక్కువ చెప్తాను. ఐఎల్ఓ కూడా మీకు చాలా సందర్భాల్లో చెప్పినాను నేను. సో ఈ విధంగా వరల్డ్ బ్యాంక్, బ్రిటన్ వుడ్ సిస్టర్స్ సమావేశానికి అటెండ్ అయింది భారతదేశం తరఫు నుంచి సిడి దేశ్ముఖ్. రాబోయే ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాను, ఇప్పుడే చెప్తున్నాను. సిడి దేశ్ముఖ్ పైన ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉన్నది. సో ఈ విధంగా మనకు ఎన్నో సందర్భాలు డిస్కస్ చేసే సంగతి రెగ్యులర్ ఫాలోవర్స్కి అందరికీ కూడా బాగా తెలుసు. అండ్ అదేవిధంగా మరి విచ్ ఆర్గనైజేషన్ ప్లానింగ్ లార్జెస్ట్, యాక్చువల్గా ప్లానింగ్ అనేది అది ఎప్పుడో ప్రిపేర్ చేసిన క్వశ్చన్ ఇప్పుడు ఇచ్చినారు. ఆల్రెడీ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ అయిపోయింది. ఎవరని చెప్పినారు? ఎన్టీపీసీ. ఇక్కడ క్లియర్గా రాసి కూడా చూపించిన ఎన్టీపీసీ అని చెప్పి క్లాస్ చెప్పినప్పుడు. ఎప్పుడు ఇది క్లాస్ మనకు? సో ఆగస్ట్ 25th, ఆగస్ట్ 25వ తేదీన మనము కండక్ట్ చేసిన క్లాస్ ఇది. నేరుగా ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్, ఎన్టీపీసీ, ఇక్కడ 2 కూడా మీకు కనపడతా ఉన్నాయి. సో ఈ విధంగా
లాస్ట్ ఇయర్ రౌండప్స్ అన్నీ కూడా ఇచ్చినాం. ఇది చూడండి, ఇది రౌండప్స్లో వచ్చింది. తెలంగాణ ఇతర రాష్ట్రాల అంశాలని చెప్పి రౌండప్ ఇచ్చాం. రౌండప్లోంచి తీసుకున్న క్వశ్చన్ అప్పటికి కూడా మీ రౌండప్లు చూసుకుని వెళ్ళినా మినిమం 10 నుంచి 15 క్వశ్చన్లు చేయొచ్చు. నెక్స్ట్ టైగర్ రిజర్వ్లకు సంబంధించి చాలా సందర్భాల్లో చెప్పినాను. రీసెంట్గా మనకు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అది మనకు వార్తల్లోకి వచ్చినప్పుడు ఎందుకు వచ్చింది, టోల్ సంబంధించి అనమాట. టోల్ గేట్లో వాళ్ళకు డైరెక్ట్గా పేమెంట్ చేసి సిస్టమ్ డెవలప్ చేసినప్పుడు అన్నీ కూడా మీకు చర్చించినాను. ఇది కూడా రెగ్యులర్ ఫాలో అయ్యే ఆస్పిరెంట్స్కి తెలిసి ఉంటుంది. సో ఈ విధంగా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ మాత్రమే తీసుకుంటే అందులో తెలంగాణ కానిస్టేబుల్స్ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కరెంట్ అఫైర్స్లో వచ్చిన క్వశ్చన్లలో 95% పైగా క్వశ్చన్స్ అపియర్ అయినాయి. అన్నిటికంటే సంతోషం ఏంటంటే మాకు ఒకటి దాదాపుగా ఆప్షన్స్ నియరెస్ట్గా ఉండడం, 3 మీరు చూసారు స్పష్టంగా చూపించడం. రెండవది అవార్డుకు సంబంధించిన ఒక వార్తాంశం రెగ్యులర్గాతో పాటు ఎగ్జామ్ జరిగిన రోజు డిస్కస్ చేయడము. అండ్ ప్రతిదీ కూడా మనకు రెగ్యులర్గా మేము కండక్ట్ చేసే క్లాస్లో ఈవెంట్ క్వశ్చన్స్ అందులోంచి బాగా క్వశ్చన్స్ వచ్చాయి. రౌండప్స్ నుంచి కూడా మనకు క్వశ్చన్స్ అనేవి వచ్చినాయి. కాబట్టి ప్రతిరోజు మీరు క్లాస్ చూడండి, జస్ట్ లైక్ చేసి షేర్ చేస్తే చాలు. సో మీకు రెగ్యులర్గా ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్ మీరు ఉద్యోగం సాధించే వరకు అండగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు ఎస్ పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 80705577 and 9032064822.